అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ట్రెండ్ మారుతోంది. టెక్నాలజీలో వస్తున్న మార్పుల కారణంగా సాఫ్ట్వేర్, ఐటీ వంటి రంగాల మీద చాలామందికి అనుమానాలు బలపడుతున్నాయి. దాంతో ఐఐటీల డిమాండ్ క్రమంగా తగ్గేలా కనిపిస్తుంది. ఐఐటీల కన్నా ఆల్టర్నేటివ్స్ ఏంటి అని చాలామందే ఆశిస్తున్నారు. అంతకు మించిన కోర్సులు ఏమున్నాయి అని సెర్చ్ చేస్తున్నారు. అలాంటి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళకి మంచి ఇన్స్టిట్యూషన్స్గా చెప్పబడే ఐఐఎస్సిఆర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఐఐఎస్సిఆర్ అంటే ఇండియాలోనే టాప్ ఇన్స్టిట్యూషన్స్లో ఒకటి అన్నట్టు. సైన్స్, మ్యాథ్స్ ఇలాంటి రంగాల్లో మంచి నైపుణ్యం కలిగినటువంటి మెరికల్ లాంటి విద్యార్థులకు మాత్రమే సీట్లు దక్కే ఇన్స్టిట్యూషన్స్. దేశవ్యాప్తంగా 7 ఐఐఎస్సిఆర్స్ ఉన్నాయి. ఈ 7 ఐఐఎస్సిఆర్లో అడ్మిషన్స్ కోసం నిర్వహించే టెస్ట్ ఐఐఎస్సిఆర్ అడ్మిషన్ టెస్ట్ అన్నట్టు. ఐఐటి 2026కి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి అంటే మార్చ్ 5th నుంచి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. దీంట్లో ఈ 7 ఐఐఎస్సిఆర్లో టాప్ ఇన్స్టిట్యూషన్గా చాలామంది పూణే అని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత కోల్కతా, మొహాలి, భోపాల్, తిరువనంతపురం, తిరుపతి, బరంపురం ఇట్లా ఆర్డర్లో ఉంటాయి. ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నటువంటి కోర్సులు ఏందయ్యా అని చూస్తే ఇంటిగ్రేటెడ్ బిఎస్ఎంఎస్ ఎట్ ఆల్ ఐఐఎస్సిఆర్స్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, మాస్టర్ ఆఫ్ సైన్స్, బిఎస్ఎంఎస్. ఈ కోర్సు అన్ని ఇన్స్టిట్యూషన్స్లో కూడా 7 చోట్ల అందుబాటులో ఉంది. ఆ తర్వాత 5 year కోర్స్ బిఎస్ఎంఎస్ ఇన్ కంప్యూటేషనల్ అండ్ డేటా సైన్సెస్ ఎట్ ఐఐఎస్సిఆర్ కోల్కతా. ఇక్కడ మాత్రమే 5 years కోర్సు బిఎస్ఎంఎస్ ఇంటిగ్రేటెడ్ కంప్యూటేషనల్ అండ్ డేటా సైన్స్ కోర్సు అందుబాటులో ఉంది. తర్వాత మేజర్ ఇన్ జియాలజీ ఇంట్రడ్యూస్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ది రెగ్యులర్ బిఎస్ఎంఎస్ ఎట్ ఐఐఎస్సిఆర్ మొహాలి. ఈ ఏడాది నుంచి జియాలజీ కూడా అందులో ఇంట్రడ్యూస్ చేశారు మొహాలీలో. అదేవిధంగా మేజర్ ఇన్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ది రెగ్యులర్ 5 year బిఎస్ఎంఎస్ ఎట్ ఐఐఎస్సిఆర్ మొహాలి. ఐఐఎస్సిఆర్ మొహాలీలో ఈసారి 2 రకాల మేజర్స్ అంటే ఒకటి జియాలజీ, 2 ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ సంబంధించినటువంటి కోర్సెస్ కూడా ఇంట్రడ్యూస్ చేసినట్టు ఇక్కడ మనం చూడొచ్చు. ఇక 4 year బిఎస్సీ ఇన్ ఎకనామిక్ సైన్సెస్ ఎట్ ఐఐఎస్సిఆర్ భోపాల్ చాలా కీలకం. ఎకనామికల్ సైన్సెస్ విత్ బిఎస్ అంటే చూడండి, ఎకనామిక్స్ అంటే చాలామంది ఆర్ట్స్ కోర్స్ అనుకుంటారు, అందులో సైన్స్, ఎకనామికల్ సైన్సెస్ ఎట్ భోపాల్ ఐఐఎస్సిఆర్లో అందుబాటులో ఉంది. ఎకనామిక్ అండ్ స్టాటిస్టికల్ సైన్సెస్ ఎట్ ఐఐఎస్సిఆర్ తిరుపతి చాలా మేజర్ కోర్స్. స్టాటిస్టిక్స్ సంబంధించి చాలా అవకాశాలు ఉంటాయి. ఇక 4 year బీటెక్ కోర్స్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ అట్ ఐఐఎస్సిఆర్ భోపాల్. బీటెక్ ఉంది ఇక్కడ ఐఐఎస్సిఆర్ భోపాల్లో. 4 year బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఎట్ ఐఐఎస్సిఆర్ భోపాల్. చాలా ఆసక్తికరమైనటువంటి కాంబినేషన్ అన్నట్టు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్. చాలా చోట్ల ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ ఉంటుందేమో, కానీ ఇక్కడ ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్ ఈ కాంబినేషన్లో భోపాల్లో ఉంది. 4 year బీటెక్ ఇన్ డేటా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎట్ భోపాల్. భోపాల్లోనే 3 బీటెక్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. తిరుపతిలో బిఎస్ కోర్సు ఉంది, కోల్కతాలో బిఎస్ఎంఎస్ కోర్సెస్ ఉన్నాయి. సో మిగిలిన అన్ని చోట్ల మాత్రం బిఎస్ఎంఎస్ ఇంటిగ్రేటెడ్ 5 years కోర్సు మాత్రం అందుబాటులో ఉంది. దీనికి +2 60% మార్క్స్తో కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఎవరైనా అర్హులే. అది మీరు ఎంపీసీ అయినా బైపీసీ అయినా ఎవరైనా రాయొచ్చు. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే కీలకమైనటువంటి డేట్స్ ఇందులో మండే రోజు April 13th వరకు మీ అప్లికేషన్స్ని రిజిస్టర్ చేసుకునే ఛాన్స్ ఉంది. అప్లికేషన్ పోర్టల్ April 13th వరకు ఓపెన్ అయి ఉంటుంది. ఇక కరెక్షన్ చేసుకోవడానికి April 16th to 18th 2 days పాటు పర్మిషన్ ఇస్తారు. హాల్ టికెట్స్ May 24th వస్తాయి. ఎగ్జామ్ ఐఐటి June 7th నాడు జరగబోతుంది. అంటే దాదాపుగా అన్ని ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బిట్ సెట్, జేఈ అడ్వాన్స్ ఇలాంటి అన్ని ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయిన తర్వాత చివరిలో June 7th ఈ ఎగ్జామ్ జరుగుద్ది. ఆ రోజే ఆన్సర్ కీ కూడా డిస్ప్లే అవుతుంది. తర్వాత రెస్పాన్స్ షీట్ June 9th ఇస్తారు. ఇక సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ June 13th నాడే అందుబాటులోకి వస్తుంది. June 21st వరకు ఎవరైనా
వాళ్ళు సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ వాళ్ళ డాక్యుమెంట్స్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ ఫర్ సెలెక్టివ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ అప్లోడింగ్ అప్లికేషన్ ఫామ్ జూన్ 21 ఎవరైతే ఐఐటిలో టాప్ ర్యాంక్ సాధించి సెలెక్ట్ అయ్యారో వాళ్ళంతా తమ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది షెడ్యూల్ దానికి సంబంధించినటువంటి అడ్మిషన్ ప్రాసెస్కి. అంటే జూన్ మంత్ ఎండింగ్లోగా అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మీ ర్యాంక్ బేస్ చేసుకుని టాప్ ఇన్స్టిట్యూషన్స్ అంటే పూణే, కోల్కతా, మొహాలి, వాటి తర్వాత తిరువనంతపురం ఇట్లా ఒక ఆర్డర్లో ప్రయారిటీగా స్టూడెంట్స్ ఎంపిక చేసుకుంటే దాన్ని బట్టి కోర్సులు వస్తాయి. అయితే ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా బైపీసీ, ఎంపీసీ ఎవరైనా రాయొచ్చు. అందులో మళ్ళీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 4 సబ్జెక్టులు ఐఐటీలో ఉంటాయి. 4 సబ్జెక్టులు కూడా అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైనా ఆ సబ్జెక్ట్ అవసరం లేదనుకుంటే మిగతా 3 సబ్జెక్టుల్లోనే మెరుగైన స్కోర్ సాధించాల్సి ఉంటుంది. అయితే ఇందులో బీటెక్ కోర్సు భోపాల్ ఐఐఎస్సిఆర్లో అందుబాటులో ఉన్న బీటెక్ కోర్సు కేవలం ఎంపీసీ స్టూడెంట్స్కి మాత్రమే. బీటెక్లో చేరాలనుకుంటే ఎంపీసీ వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది ఇంపార్టెంట్ డేట్స్, దానికి సంబంధించినటువంటి అడ్మిషన్ షెడ్యూలు, ఇక కోర్సులు, ఇతర అంశాలకు సంబంధించి ఈ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. కాబట్టి ఎవరైనా మీ అప్లికేషన్స్ ఇప్పుడే చేయాలనుకుంటే వెంటనే చేయొచ్చు. దీనికి సంబంధించి వెబ్సైట్లోకి వెళ్తే ఐఐఎస్సిఆర్ అడ్మిషన్ 2026 అని కొట్టే వెబ్సైట్లోకి వెళ్తే మీకు తెలుగులో కూడా మొత్తం డాక్యుమెంట్ అందుబాటులో ఉంది. మీరు మొత్తం డేటా, వివరాలు అన్నీ చూసేదానికి అవకాశం ఉంది. ఇందులో అంత సమాచారం అంతా అందుబాటులో ఉంది. కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా చేసుకుని మీరు ఇందులో అప్లై చేసుకుంటే చాలా మంచి ఫీచర్ ఉండే అవకాశం ఉంటుంది. ఎవరికంటే సైన్స్లో అడుగుపెట్టి మంచి రీసెర్చ్ స్కాలర్గా ఎదగాలనుకుంటున్నటువంటి వాళ్ళకి, కంప్యూటర్ సైన్స్ చేసి ఐటీలో అడుగుపెట్టి ప్లేస్మెంట్స్, ప్యాకేజెస్ వీటి కోసం కాకుండా ఇంకా భిన్నమైనటువంటి కోర్సుల్లో మంచి భవిష్యత్తు ఎంపిక చేసుకోవాలి అనుకుంటున్నటువంటి వాళ్ళకి ఇది చాలా మంచి ఆప్షన్ అవుతుంది అన్నట్టు. సో ఎవరైనా ఐఐటీలు కాకుండా ఇంకా మెరుగైన ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయి అని ఆలోచించేటువంటి వాళ్ళకి ఈ ఐఐటి 2026 చాలా మంచి ఆప్షన్ అవుతుంది. ఈ స్కోర్ ఐఐటి 2026లో మీరు సాధించే స్కోర్ ఇతర చాలా ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్ కూడా తోడ్పడుతుంది. కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఈ ఐఐటి 2026ని మిస్ అవ్వద్దు. చాలా మంచి భవిష్యత్తుకి ఇది బాటలు వేస్తుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రయత్నం చేయండి. పర్సనల్ గైడెన్స్ కావాలంటే మనల్ని కాంటాక్ట్ చేయండి. దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, వీడియోని లైక్ చేయడం, హైప్ వచ్చినప్పుడు వెంటనే ఇవ్వడం మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.